పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసుల మండలం కొన్నితివాడ ఉత్తరపాలెంలో కుల వివక్ష మరోసారి పడగ విప్పింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రేవతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే నెపంతో వెంకటేష్ అనే యువకుడి కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేశారు. పెళ్లికి ఎవరు వెళ్లకూడదని, నవవధువును గ్రామంలోకి రానియకూడదని హుకుం జారీ చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా 500 మందికి విందు ఏర్పాటు చేసినప్పటికీ గ్రామస్తుల భయం వల్ల బంధువులు, స్నేహితులు ఎవరూ హాజరు కాలేదు. దీనితో మనస్తాపానికి గురైన నవ దంపతులు తాము ఎదుర్కొంటున్న ఈ కుల వివక్షపై అధికారులకు మొరపెట్టుకున్నారు. గ్రామ పెద్దల ఆంక్షల వల్ల ఎవరూ తమతో మాట్లాడటం లేదని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. మా ఇంటికాడ పెళ్లి చేసుకుంటానంటే వద్దన్నారు. సరే, ఊరు బయట ఎక్కడ నుంచి చేసుకోమన్నారు పెళ్లి. ఊరు బయట రెంట్కి తీసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత రెంట్కి వెళ్ళిపోతామని పెళ్లి టెంపుల్లో పెట్టుకున్నాను. నవడూరులో, మా ఊర్లో కాదు, వేరే ఊర్లో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అయినా మొత్తం ఊరందరూ వచ్చి, పెద్దలు, కుర్రోళ్ళు అందరూ వచ్చి, ఆడమందరూ వచ్చి భోజనం చేసి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఉంటే ఆశీర్వాదం ఇస్తే సరిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసుల మండలం కొన్నితివాడ ఉత్తరపాలెంలో కుల వివక్ష మరోసారి పడగ విప్పింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రేవతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే నెపంతో వెంకటేష్ అనే యువకుడి కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేశారు. పెళ్లికి ఎవరు వెళ్లకూడదని, నవవధువును గ్రామంలోకి రానియకూడదని హుకుం జారీ చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా 500 మందికి విందు ఏర్పాటు చేసినప్పటికీ గ్రామస్తుల భయం వల్ల బంధువులు, స్నేహితులు ఎవరూ హాజరు కాలేదు. దీనితో మనస్తాపానికి గురైన నవ దంపతులు తాము ఎదుర్కొంటున్న ఈ కుల వివక్షపై అధికారులకు మొరపెట్టుకున్నారు. గ్రామ పెద్దల ఆంక్షల వల్ల ఎవరూ తమతో మాట్లాడటం లేదని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. మా ఇంటికాడ పెళ్లి చేసుకుంటానంటే వద్దన్నారు. సరే, ఊరు బయట ఎక్కడ నుంచి చేసుకోమన్నారు పెళ్లి. ఊరు బయట రెంట్కి తీసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత రెంట్కి వెళ్ళిపోతామని పెళ్లి టెంపుల్లో పెట్టుకున్నాను. నవడూరులో, మా ఊర్లో కాదు, వేరే ఊర్లో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అయినా మొత్తం ఊరందరూ వచ్చి, పెద్దలు, కుర్రోళ్ళు అందరూ వచ్చి, ఆడమందరూ వచ్చి భోజనం చేసి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఉంటే ఆశీర్వాదం ఇస్తే సరిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసుల మండలం కొన్నితివాడ ఉత్తరపాలెంలో కుల వివక్ష మరోసారి పడగ విప్పింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రేవతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే నెపంతో వెంకటేష్ అనే యువకుడి కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేశారు. పెళ్లికి ఎవరు వెళ్లకూడదని, నవవధువును గ్రామంలోకి రానియకూడదని హుకుం జారీ చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా 500 మందికి విందు ఏర్పాటు చేసినప్పటికీ గ్రామస్తుల భయం వల్ల బంధువులు, స్నేహితులు ఎవరూ హాజరు కాలేదు. దీనితో మనస్తాపానికి గురైన నవ దంపతులు తాము ఎదుర్కొంటున్న ఈ కుల వివక్షపై అధికారులకు మొరపెట్టుకున్నారు. గ్రామ పెద్దల ఆంక్షల వల్ల ఎవరూ తమతో మాట్లాడటం లేదని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. మా ఇంటికాడ పెళ్లి చేసుకుంటానంటే వద్దన్నారు. సరే, ఊరు బయట ఎక్కడ నుంచి చేసుకోమన్నారు పెళ్లి. ఊరు బయట రెంట్కి తీసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత రెంట్కి వెళ్ళిపోతామని పెళ్లి టెంపుల్లో పెట్టుకున్నాను. నవడూరులో, మా ఊర్లో కాదు, వేరే ఊర్లో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అయినా మొత్తం ఊరందరూ వచ్చి, పెద్దలు, కుర్రోళ్ళు అందరూ వచ్చి, ఆడమందరూ వచ్చి భోజనం చేసి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఉంటే ఆశీర్వాదం ఇస్తే సరిపోతుంది.